ఆల్ఫ్రెడ్ వైజినర్ 1912 జర్మనీకి సంబంధించినటువంటి ఈ శాస్త్రవేత్త ఖండ చలన సిద్ధాంతం గురించి ప్రతిపాదించడం జరిగింది. దీన్నే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని అంటారు. సో ఈయన ఈ థియరీ ద్వారా ప్రతిపాదించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే భూమి అంతా ఒకే దగ్గర ఒకే కాంటినెంట్గా ఉంది అని చెప్పాడు. అది ఏంటి అనేది ఈ షార్ట్ వీడియో ద్వారా నేను చెప్తా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఐకాన్ ఇండియా, ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీకి సంబంధించి మ్యాప్స్ ద్వారా లేటెస్ట్ లైవ్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో ఈ క్లాసెస్ మీరు పొందాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ద్వారా మీరు లైవ్ క్లాసెస్, మెటీరియల్స్, దీంతో పాటు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని పొందవచ్చు. సో ఈ ఆల్ఫ్రెడ్ ప్రతిపాదించినటువంటి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏదైతే ఉందో దీని ప్రకారం ఈయన ఒక విషయం అన్నాడు. ఏంటి అని అంటే, ఇప్పుడు కాంటినెంట్స్ మొత్తం 7 కదా, ఇది కాదు, ఒకే కాంటినెంట్గా ఉండేది. దాన్ని ఏమని పిలిచేవారు అని అంటే పాంజియా అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పడం జరిగింది. అంటే భూమి గుండ్రంగా ఒకే ముద్దలాగా, ఒకే బాల్ లాగా ఉంది, దాని పేరే పాంజియా అని చెప్పారు. ఇంకా ఈ భూమి చుట్టూ వాటర్, ఇప్పుడు మనం ఏవైతే సముద్రాలు అని అంటున్నామో ఆ వాటర్ అంతా ఫామ్ అయ్యి ఉంది భూమి చుట్టూ. అయితే ఏదో శకలం వచ్చి ఈ భూమిని ఢీకొట్టడం ద్వారా భూమి అనేటువంటిది ఇక్కడ విడిపోయింది. అయితే భూమి ఒకే దగ్గర ఒకే కాంటినెంట్గా పాంజియాగా ఉన్నప్పుడు ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి సముద్రాలకి సంబంధించినటువంటి వాటర్ని ఏమన్నారు అని అంటే పాంతాలాస అని చెప్పేసి పిలవడం జరిగినది. ఇలా భూమి ఒక ఖండంగా ఉన్నప్పుడు దాని పేరేంటి అని అంటే పాంజియా అని గుర్తుంచుకోవాలి. దాని చుట్టూ ఉన్నటువంటి వాటర్ ఏంటి అని అంటే పాంతాలాస అని గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి మోర్ కాంటెంట్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటా. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఐకాన్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.